హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ ప్రణు వ్లాగ్స్. ఈరోజు అయితే మనం మటన్ కర్రీ చేయబోతున్నాం అనమాట. సో నేను ఆల్రెడీ మటన్ 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న మటన్ని ఇందులో ఉన్న వాటర్ పోవడానికి ఏదైనా జాలీలా ఉంటే దాంట్లో వేసుకోవాలి. సో దట్ అందులో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ మొన్న మమ్మీ మటన్ అయితే చేశారు. ఇప్పుడు ఏంటంటే డ్రమ్ స్టిక్స్ అంటే ములంకాయ అనేది యాడ్ చేస్తున్నాము. మటన్ ములక్కాయ కూర వండబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర, ఆయిల్, ములంకాడ, సాల్ట్, 1 టమాటీ అండ్ ఆనియన్, మిర్చి. వాటి తర్వాత మనం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, లవంగం, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అనేవి వేయించుకొని అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మనం. సో స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాము. మీకు ఇందాక చెప్పినవన్నీ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సో మనం లాస్ట్లో 1 సెకండ్ తీసే ముందు గసగసాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి ముందు వేస్తే కనుక మాడిపోతాయి అని చెప్పి లాస్ట్లో 1 సెకండ్ ముందు యాడ్ చేసుకొని 1 సెకండ్ వేయించుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలి మనం. ఓకే, ఇది అయిపోయింది. సో స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇందాక మనం వేయించుకున్నాం కదా, ఇప్పుడు అవైతే మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఫస్ట్ కొంచెం కొన్ని వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకుందాము. మసాలా ఆడినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇలా మిక్స్చర్ వచ్చినంత వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మటన్ అయితే మనం 3 విజిల్స్ వచ్చినంత వరకు బాయిల్ చేసుకుందాము. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. అందులో 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. చిన్న స్పూన్ కాబట్టి నేను 1 స్పూన్ అయితే వేసుకున్నాను. అదే ఒకవేళ 10 స్పూన్ అయితే 1/2 స్పూన్ వేసుకోవాలి. సో వేసిన పసుపుని ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి 3 విజిల్స్ వచ్చేంత వరకు. వన్ టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. బాయిల్ అయితే అయిపోయింది మటన్. ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇది వాటర్ అయితే ఉంది, కానీ వాటర్తోనే అలా తీసుకోవాలి మనం. వెళ్తాను. కళాయి అయితే స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకుందాము. 3 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్, మిర్చి అయితే యాడ్ చేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్, మిర్చి అయితే మనం యాడ్ చేసుకోవాలి. ములంకాడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇవైతే మనం ముందే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాము. ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ అయితే యాడ్ చేద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము కదా, ఇప్పుడు ఇది ఫ్రై అయినంత వరకు కొంచెం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు 1 టమాటో కోసుకొని వేసుకోవాలి మనం. టమాటా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాము టమాటా ఉడికేంత వరకు. టమాటా వేసాము కదా, 5 మినిట్స్ అయితే అవుతుంది. మూత తీసుకొని ఒకసారి చూద్దాము. టమాటా అయితే వేగిపోయింది. ఇప్పుడు సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకుందాము. 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం. ఈరోజు అయితే నేనే చేస్తున్నాను, మమ్మీ అయితే చేయట్లేదు. కారం యాడ్ చేసాము కదా గాయస్. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాము. కారం, సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుందాము. చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది. కారం వేసిన తర్వాత కూడా కారం వేగింది. ఇందాక మనం తయారు పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేసుకుందాము. 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకుందాము.
మసాలా యాడ్ చేసుకొని కలుపుకుందాము. మసాలా కూడా వేగిపోయింది. ఇందాక బాయిల్ చేసుకున్న మటన్ అనేది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాము. మటన్ యాడ్ చేసుకొని కలుపుకుందాము. మటన్ అయితే ఇందులో వేయించుకోవాలి. కారం అది ఉప్పు అదే సాల్ట్ అనేది ఇందులోకి పట్టేంత వరకు, మసాలా ఇవన్నీ మటన్లోకి పట్టేంత వరకు ఒక 5 minutes వేయించుకుందాం అనమాట. ఆయిల్ అయితే పైకి తేలుతుంది. వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్డ్ మటనే కాబట్టి ఒక 2 glasses వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్నాక వాటర్ మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఒక 5 minutes అయితే బాయిల్ చేసుకుందాము. 5 to 8 minutes మూత పెట్టుకుందాము ఒకసారి. కిందమంది తీసేరు. చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చింది. అయితే పైకి వచ్చింది అనమాట. లాస్ట్లో దించే ఒక 5 minutes 8 minutes ముందు ములంకాయ అయితే యాడ్ చేసుకున్నాము. ఆల్రెడీ ములంకాయ అనేది మనం ముందుగానే బాయిల్ చేసుకున్నాము. ములంకాయ అయితే వేసాం కదా, చూద్దాం ఒకసారి. అయిపోయింది. కొత్తిమీర అయితే వేసుకొని దించేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఎలా ఉందిరా? బాగుంది మమ్మీ. అక్క చేసింది కాబట్టి బాగుంటుంది. నేను చేస్తే బాగోదా? ఇలాగే చేసింది మమ్మీ. అక్క కూడా బాగుంది. మీరు ఎలా చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. తినేసి కామెంట్లో పెట్టండి బాగుందని. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.